ఏవండోయ్! అనుకోకుండా పట్నం నుంచి పతిగారు చుట్టాలైతే వచ్చారండి. ఏం వండానా అని ఆలోచించే లోపే పతిగారు చేపలు తీసుకొచ్చి చేతిలో పెట్టారండి. వండేసుకుందాం రండి. వేసుకుని వేయడానిచ్చి అందులో ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అయితే వేయించేసానండి. ఈ విధంగా అయితే వేయించేసానండి. ఇవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు అయితే వేసి ఒక 10 నిమిషాల పాటు సిమ్లో పెట్టి వేయించానండి. ఇలా వేగిన తర్వాత ఒక 2 స్పూన్ల కారం, చిటికెడు పసుపు, రుచికి సరిపడగా సాల్ట్ వేసేసానండి. ఇలా వేసుకుని ఒక గ్లాసున్నర వాటర్ అయితే వేసానండి. ఇలా వేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించానండి. చూడండి, ఈ విధంగా అయితే ఉడికిపోయిందండి. ఇందులో అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ వేసానండి. మనం గరిటె పెట్టి మాత్రం అయితే అస్సలు తిప్పకూడదండి. తిప్పామంటే మనం ముక్కలు అయితే విరిగిపోతాయండి. లాస్ట్లో గరం మసాలా వేసి అయితే దించేసానండి. టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉందండి. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.